టొమాటో ఎగ్ డ్రాప్ సూప్. కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. దేనికి? టొమాటో ఎగ్ డ్రాప్ సూప్ కోసం. చూసేసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాము, సాస్ ప్యాన్. ఇప్పుడు వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్ రెడీ అయింది కాబట్టి మనం సూప్ కూడా రెడీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ వేడెక్కింది కాబట్టి బటర్, కొద్దిగా ఆయిల్. బటర్ మాడకుండా ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఎల్లిపాయలు, సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా టొమాటో ప్యూరీ, కెచప్. కెచప్లో స్వీట్ అండ్ సార్ రెండు ఉంటాయి కాబట్టి టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో అందుకే కొద్దిగా కెచప్, కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్, సన్నగా తరిగిన టొమాటో, క్యాప్సికమ్, అలానే కీరా. ఈ మిశ్రమంలో వెజిటేబుల్ స్టాక్ వాటర్ పోసుకోవాలి. వెజిటేబుల్ స్టాక్ అంటే ఏంటంటే వెజిటేబుల్స్ ని ఉడకపెట్టుకున్న నీళ్లు ఉంటాయి కదా, సో ఆ వాటర్ అన్నమాట. ఇప్పుడు ఇందులో లైట్ సోయా సాస్, వెనిగర్, కొద్దిగా షుగర్. ఏంటదినా షుగర్ ఎందుకు వేసానా? షుగర్ ఎందుకు వేసానంటే మనము టొమాటో ఇంకా వినిగర్ వాడాం కదా, సో ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి, ఆ పులుపుని కొద్దిగా తగ్గించడానికి కొద్దిగా షుగర్ వేసుకున్నాం. ఇందులోనే కొద్దిగా పెప్పర్ పౌడర్, ఇది కొద్దిగా మసిలే లోపు, బాయిల్ అయ్యే లోపు, సో మన సూప్ థిక్నెస్ కోసము కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ పోసి దీన్ని కలిపేసుకోవాలి. సూప్ అయితే బాగా మసిలింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము కార్న్ఫ్లోర్ ఇంకా వాటర్ కలుపుకున్నాం కదా, స్లరీ చేసుకున్నాం కదా, దీన్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనకి సూప్ అనేది కొద్దిగా థిక్గా అవుతుంది. హలో మేడం, అంతా బాగానే చేస్తున్నావు, ఎగ్ ఎక్కడుంది ఇందులో అని అంటున్నారా? వస్తా అక్కడికే వస్తా. ఇప్పుడు ఒక ఎగ్ సపరేటర్ తీసుకొని, అంటే లేకుంటే మనకు తెలిసిన ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి అనుకోండి, చేత్తో కూడా చేసేసుకోవచ్చు బ్యాలెన్స్ చేస్తూ. ఇప్పుడు ఒక గుడ్డుని ఈ ఎగ్ వైట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా పోసేసుకోవాలి. స్పాచులా తీసుకొని స్టవ్ ఆర్పేసుకోవాలి. ఎగ్ వైటే కాబట్టి ఈ ఇంత వేడికి అది హ్యాపీగా ఉడికిపోయి కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి వదినా, ఎగ్ వేసేసుకున్నాం కదా, లాస్ట్కి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టొమాటో ఎగ్ డ్రాప్ సూప్
చేసుకునే విధానం. ముందుగా పాన్ లో బటర్, కొద్దిగా నూనె, బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, టొమాటో ప్యూరీ, కెచప్ వేసి బాగా మిక్స్ చేసి రెడ్ చిల్లీ పేస్ట్, డైస్ గా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, క్యూబ్స్ గా కట్ చేసుకున్న కీరా వేసి కలిపి వెజిటేబుల్ స్టాక్ వేసి లైట్ సోయా సాస్, వెనిగర్, కొద్దిగా షుగర్, పెప్పర్ పొడి వేసి కలిపి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి స్లర్రీ చేసుకోవాలి. టొమాటో సూప్ బాగా ఉడికిన తర్వాత చూపిస్తున్న విధంగా స్లర్రీ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్ కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే టొమాటో ఎగ్ డ్రాప్ సూప్ రెడీ.